శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 734వ నామం నటేశ్వరి. మంత్రస్వరూపంలో శ్రీ నటేశ్వర్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారి యొక్క నంది విద్యను స్మరించుకున్నాం. నందికేశ్వరునిచే ఉపాసించబడిన ఆ విద్య శివశక్తుల ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుంది అని, శక్తిని పూజించనిదే శివుడు లభించడని మనం తెలుసుకున్నాం. ఈ నామంలో శివశక్తుల అభేదానికి సంబంధించిన మరొక విశేషం వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మనం ఈ నామార్థం తెలుసుకునే ముందు పరమశివుని యొక్క నాట్య స్వరూపాన్ని స్మరించుకొని నమస్కరించుకుందాం. నటరాజు యొక్క శక్తి స్వరూపమే నటేశ్వరి. నటరాజు యొక్క స్వరూపాన్ని మనం ఒకసారి గమనిస్తే కుడి చేతికి మకర కుండలం, ఎడమ చెవికి తాటంకం ఉంటాయి. అలాగే నటరాజ స్వరూపంలో ఎడమవైపు అమ్మవారు, కుడివైపు పరమేశ్వరుడు ఉంటారు. అలా శివశక్తుల ఏకత్వాన్ని ఈ నామం మనకు మరోసారి గుర్తు చేస్తుంది. అంటే శివుడు నాట్యమైతే ఆ నాట్యాన్ని నటరాజ స్వరూపంలో ఆయన ప్రకటిస్తూ ఉంటే ఆ నాట్యంలో ఉండే సొగసు అమ్మవారు అయి ఉంటారు. మనకు పార్వతీ పరమేశ్వరులు కలిసి వేరువేరుగా నాట్యం చేస్తున్నట్టు అనిపించిన వారు ఒకే స్వరూపంలో నటరాజ నటేశ్వరులుగా కలిసి నృత్యం చేస్తూ ఉంటారు అని ఈ నామం తెలియచేస్తుంది. ఇక ఈ నామానికి కల మరొక విశేషాన్ని తెలియచేసుకుంటే, శివశక్తుల యొక్క నాట్యమే ఈ సృష్టి నడవడానికి అవసరమైన లయను, శక్తిని అందిస్తుంది అని పెద్దలు చెబుతారు. శివశక్తుల నాట్య విలాసమే ఈ సృష్టిలోని పరమాణువుల యొక్క లయగా నేటి శాస్త్ర విజ్ఞానం కూడా అంగీకరిస్తోంది. ఆ లయను ఈ సృష్టికి అందించి ఈ సృష్టిని నిర్వహించి అనుగ్రహిస్తున్న ఆ శివశక్తులకు నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.